విచ్ఛిన్నం చేస్తోందని ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై సిద్ధారెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన ₹1 300 గజాల స్థలాన్ని తిరస్కరించారు. నందిని సిద్ధారెడ్డి నిర్ణయంపై తెలంగాణ సమాజం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. మరోవైపు నందిని సిద్ధారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్, దాసోజు శ్రవణ్ కలిశారు. ప్రముఖ కవి రచయిత నందిని సిద్ధారెడ్డి ప్రభుత్వం ప్రకటించినటువంటి ₹1 నజరానాని తర్వాత 300 గజాల ఇంటి స్థలాన్ని తిరస్కరించారు. దానికి కారణం రేవంత్ సర్కార్ 1000 ఏళ్ల తెలంగాణ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తోంది అంటూ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మనే తీసేసి తెలంగాణ సంస్కృతిని మరింతగా తెలంగాణ సంస్కృతి లేకుండా చేస్తుంది, తెలంగాణ సంస్కృతి పైన దాడి చేస్తోంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందిని సిద్ధారెడ్డిని కలిశారు. మా ప్రతినిధి వంశీ మరింత సమాచారం అందిస్తారు. వంశీ, సిద్ధారెడ్డి కేటీఆర్ల భేటీకి సంబంధించిన సమాచారం ఏంటి? రాజేష్, కొద్దిసేపటి క్రితమే కంటోన్మెంట్ లో నివాసం ఉంటున్నటువంటి అటు ప్రముఖ కవి రచయిత నందిని సిద్ధారెడ్డి నివాసానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ₹1 నజరానానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా 300 ఇంటి స్థలానికి సంబంధించినటువంటి 300 గజాల ఇంటి స్థలానికి సంబంధించి ఇప్పటికే తిరస్కరించినటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసిందే. తెలంగాణ అస్తిత్వం పైన ప్రభుత్వం దెబ్బ కొడుతున్న నేపథ్యంలో, దాంతో పాటుగా తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతిని విచ్ఛిన్నం చేసినటువంటి నేపథ్యంలో తాను ఈ యొక్క పురస్కారాన్ని ఏదైతే తిరస్కరిస్తున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఇప్పటికే మండిపడినటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసిందే. దీంతో పాటుగా ఏదైతే ప్రభుత్వం అందించినటువంటి పురస్కారాన్ని తిరస్కరించడంతో పాటుగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పులకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ సందర్భంగా అటు ఏదైతే నందిని సిద్ధారెడ్డి నివాసానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతో పాటుగా దేశపతి శ్రీనివాస్, దాంతో పాటుగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, దాంతో పాటుగా ఇతర నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వారితో కొద్దిసేపటి క్రితమే సమావేశమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ. ప్రముఖ కవి రచయిత నందిని సిద్ధారెడ్డి తెలంగాణ ప్రభుత్వం పైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ₹1 నజరానా తర్వాత 300 గజాల ఇంటి స్థలాన్ని కూడా తిరస్కరించారు నందిని సిద్ధారెడ్డి. దీని పట్ల తెలంగాణ సమాజం హర్షిస్తోంది. ఆయన తిరస్కరణ చేయడానికి గల కారణం తెలంగాణ సంస్కృతి పైన ఈ ప్రభుత్వం దాడి చేస్తోంది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన, 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవం కలిగిన తెలంగాణను ఛిద్రం చేస్తోంది, సాంస్కృతిక దాడి జరుగుతోంది. ఏకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్నే, ఆ రూపాన్నే మార్చింది. ఆ రూపంలో బతుకమ్మ లేకుండా తెలంగాణకు అస్తిత్వానికి, తెలంగాణకు ప్రతీకగా ఉన్నటువంటి బతుకమ్మనే లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం ప్రకటించినటువంటి ₹1 తిరస్కరించారు, 300 గజాల ఇంటి స్థలాన్ని తిరస్కరించారు. సో ₹1 అనేది మామూలు విషయం కాదు. అంత పెద్ద అమౌంట్ను కూడా తిరస్కరించినందుకు తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. నందిని సిద్ధారెడ్డికి తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్కు ఇది నిదర్శనం అంటూ ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు.